ఎకరాకి ఎంత వస్తుందా పెట్టుబడి? ఈ సిస్టంలో అయితే 5 లక్షలు. 5 లక్షలు వస్తుందా? ఎందుకంత? మొక్క ఎంత పడుతుంది? మొక్క అనేది ఇప్పుడైతే 30-35 అమ్ముతున్నాం. ఆ మొక్క మిగతావే ఎక్కువ వస్తాయి. యాక్చువల్ 2.5 ఎకరం పొలంలో గత 4 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ మంచి దిగుబడులు సాధించడంతో ఈ మధ్యనే మళ్ళీ ఒక 2 ఎకరాలు ఈ ట్రెల్లిస్ పద్ధతిలో కూడా సాగు చేయడం జరుగుతోంది రైతు గోవింద్ రెడ్డి గారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామం ఈ ఊర్లో వచ్చేసి మనం రైతు గోవింద్ రెడ్డి పొలానికి అయితే రావడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ సాగు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి గోవింద్ రెడ్డి గారు. నమస్తే. ఈ డ్రాగన్ అయితే సాగు చేస్తున్నారు కదా, ఏ రకం ఎంచుకున్నారు? మార్కెట్లో మనకి రైతుకి ఏ రకాలు దొరుకుతాయి? మార్కెట్లో అంటే చాలా ఉన్నాయి. తైవాన్ పింక్ ఉంది, జంబో రెడ్ ఉంది, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అమెరికన్ బ్యూటీ ఉంది. కొన్ని రకాలు అయితే ఎండకు తట్టుకోలేని రకాలు ఉన్నాయి, సైజు లేని రకాలు ఉన్నాయి, స్వీట్నెస్ లేని రకాలు ఉన్నాయి. మనకి అన్నిటికీ మించి ఇప్పుడైతే ఇదైతే బాగుంది. ఇది ఏ రకం అండి? ఇది జైన్ రకం, జైన్ పింక్ వెరైటీ. జైన్ పింక్ వెరైటీ. మరి ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి? ఇవి పోల్ సిస్టంలో అయితే 2000 నుంచి 2500-600 వరకు మొక్కలు పడతాయి ఎకరాకి. ఈ పోల్ సిస్టంలో మార్కు అంటే మొక్కకి సాలుకి ఎంత గ్యాప్ పెట్టడం జరిగింది? మనమైతే 10x6 పెట్టాము. ఇలా 10x6 పెట్టడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. 12x6 పెట్టినామంటే మనకు దిగుబడి బాగా వస్తుంది. కొంత ట్రాక్టర్ కలుపు తీయడానికి ట్రాక్టర్ సేద్యాలకు కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేరే రైతులకు చెప్పడం 12x6 పెట్టమని. 12x6 అయితే బాగుంటుంది సేద్యానికి కానీ బాగుంటుంది. కొంతమంది ఇంతకుముందు అయితే 10x8 పెట్టారు. మనకు 10x8 పెట్టడం వల్ల చాలా డిస్టెన్స్ ఎక్కువై మొక్కలు మనకి దిగుబడి తక్కువ వస్తుంది. మనకు ఇలా పెట్టడం వల్ల కొంత ఈ మొక్కలు ఎక్కువ బట్టి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం. ఇప్పుడు మీరు ఎకరాకి ఎన్ని మొక్కలు నాటడం జరిగింది? ఇవి నేను ఎకరాకి 2600 పెట్టాను. 2600 మొక్కలు పట్టాయి. మరి నాటేటప్పుడు ఏ విధంగా నాటడం జరిగింది? అంటే గుంతలు తీయాలా లేకపోతే ఎట్లా? నాటేటప్పుడు మనం ఫస్ట్ బాగా సేద్యాలు చేసుకొని మన డ్రిప్ వేసేసుకొని బెడ్ వేసేసుకొని ఫస్ట్ పోల్ బూంచేసుకొని అన్ని పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక 3 ఇంచులు ఇది మొక్క పెంచిన మొక్క అనుకోండి, మనకి ఇటు వరకు బూంచితే సరిపోతుంది. ఇప్పుడు కింద పడిపోయింది అది యాక్చువల్గా ఇది కింద పడిపోయింది, అయినా కూడా బతికింది. మనం ఎప్పుడోసారి కాయ కట్ చేసేప్పుడు పడిపోయింది. ఇది చూడండి, కింద ఊరికే అలా పడేసిన దానివల్ల వేరు వచ్చింది, ఎగురు వచ్చేసింది. అంత దృఢమైన మొక్కవి. మనకి ఇప్పుడు ఇది మొక్క అనుకోండి, పుచ్చికమలతో అంటే తొలికితో కొద్దిగా తీసి మనకి ఇంత 3 ఇంచులు, ఓన్లీ 3 ఇంచులు మనకి సరిపోతుంది. మొక్క పెట్టి ఇలా పెట్టేసినామంటే మనకి గ్రోతింగ్ వచ్చేస్తుంది. మరి నాటిన తర్వాత ఇది ఎడారి మొక్క కదా, నీళ్ళు ఎట్లా అవసరమవుతాయి? నీరు వచ్చేసి ఎంత తక్కువ పెడితే అంత బాగుంటాయి. నీళ్ళు తక్కువైనా తట్టుకుంటుంది, కానీ ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోయి మొక్క అయితే డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. సో రైతులు ఈ అంశాన్ని అయితే గమనించాలి. చాలా ఇంపార్టెంట్. ఇది నీళ్ళు ఒక రోజు లేట్ అయినా పర్వాలే, ఎక్కువైతే మటుకు చాలా ఇబ్బంది పడుతుంది. 1 ఇంచు ఉన్నా కానీ 2 ఎకరాలు 2.5 ఎకరా పొలం అయితే పెట్టుకోవచ్చు 1 ఇంచు నీళ్ళతో. ఎందుకంటే ఇవి చాలా నీకు 4 రోజులకి వారానికి ఈ టైంలో. ఎండాకాలం అయితే ఇంకా 10 రోజులు 15 రోజులకి ఒకసారి. ఎండాకాలంలోనే ఇంకా తక్కువ ఏడ్చాలి. ఇవి ఎండాకాలంలోనే చాలా తక్కువ ఏడ్చాలి. చీడపీడల సమస్య ఏ విధంగా ఉంది ఇందులో? ఎందుకంటే ఏ పంటకైనా చీడపీడలు అనేది కామన్ అనమాట. దీంట్లో ఎటువంటి చీడపీడలు వస్తాయి? ఎక్కువగా నష్టపరిచే మనకి ఎక్కువగా నష్టపరిచేది ఇప్పుడు ఎగురు వచ్చింది కదా, ఇవి లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు ఎక్కువ అటాక్. ఇప్పుడు ఈ ఎగురు తినేసిందంటే ఇవి గ్రోతింగ్ అయిపోతుంది మనకి. అందుకే మనకి కొరోజన్ కానీ బ్యారాజెడ్ కానీ ఇలాంటివి కొంత మంచి కెమికల్స్ మందులు స్ప్రేయింగ్ చేసుకుంటే ఫస్ట్లో ఓన్లీ ఫోల్ దాటే వరకు మనకు స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. అవునులే, మొక్క అంటే జస్ట్ ఈ ఫోల్ ఎత్తు వచ్చేంత వరకు అంతవరకు వస్తే సరిపోతుంది. మళ్ళీ అంతవరకు పైకి ఎక్కలేవు, అప్పుడు అసలు తినలేవు దీన్ని. ఇప్పుడు మొక్క ఆ హైట్ వచ్చేంత వరకు, ఒక 6 అడుగులు హైట్ వచ్చేంత వరకు అవును ఇంకా దాడి ఉంటుంది. మీరు ఒకవేళ నీళ్ళు ఎక్కువ విడిసి వర్షాలు ఎక్కువైనాయంటే కొంత మనకి ఫంగిసైడ్ వస్తాయి. మనకి సాప్ వాటర్ ఇట్లాంటివి స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మనకు పెట్టిన తర్వాత మొక్క ఎంతకాలానికి మనం పంట తీసుకోవచ్చు?
ఈ డ్రాగన్ ఫ్రూట్? మనకి నవంబర్ డిసెంబర్ బాగా అనుకూలము. మనం నవంబర్ డిసెంబర్లో పెట్టామంటే మనకి 8 months, ఒక ఆగస్టులో ఆ టైంలో మనకి వస్తుంది. మరి గోవింద్ గారు, రైతులు ఎవరైనా పెట్టాలనుకుంటే ఎప్పుడు నాటితే బాగుంటుంది? మనకి నవంబర్ డిసెంబర్లో మంచి అనుకూలం. డ్రాగన్ ఫ్రూట్ నాటడానికి నవంబర్ డిసెంబర్ అయితే చాలా మంచి అనుకూలం. ఎందుకు అంటే మామూలుగా జూన్ జూలైలో వాతావరణం చల్లగా ఉంటుంది, అప్పుడు నాటుతుంటారు ఏ పంటలైనా కానీ, మామిడి కానీ, చీనీ కానీ, దానిమ్మ కానీ. అవును, ఆ టైంలో మనకి కాయలు కాసే టైం. ఒకవేళ బూంచినా కానీ ఓన్లీ పూతలు వస్తాయి కానీ ఎగురు అనేది చాలా తక్కువ వస్తుంది. అప్పుడు మనకి గ్రోతింగ్ అనేది ఇప్పుడు బూంచినామంటే దీనికి పూతలు వస్తాయి కానీ రావు. మనకి నవంబర్ టైంలో ఎక్కువ మంచి గ్రోతింగ్ టైం, అప్పుడు స్పీడ్గా వస్తుంది. ఈ టైంలో ఎందుకు ఇవ్వమంటే ఇవి కాయలు ఏ కొమ్మన చూసుకొని కాయలు కాస్తాయి. ఎగురు అనేది గ్రోతింగ్ అంటే ఎక్కడా ఉండదు, ఓన్లీ కాయలు కాసిండే. మనకి ఈ టైంలో కాయలు కాసింటాయి కాబట్టి మన కాయలు కాసిన కొమ్మ ఇప్పుడు రైతులకి ఇవ్వచ్చు. మరి నాటిన తర్వాత మనకి ఎన్ని రోజులకి పంట చేతికి వస్తుంది? ఫస్ట్ 8 monthsకి అయితే మనకి లైట్గా ఒక 500 kgs అట్లా వస్తాయి ఫస్ట్ మళ్ళీ నాటిన 1.5 సంవత్సరానికి మెయిన్ క్రాప్, ఫుల్ క్రాప్. నాటిన తర్వాత 8 నెలలకైతే మనకి లైట్గా శాంపుల్స్ వస్తాయి. అంటే తొలి కోత తక్కువ ఉంటుంది, ఎందుకంటే మొక్క కూడా వయసు చిన్నది కాబట్టి మనకి పెరిగే టైం అయిపోతుంది. లాస్ట్ 2 నెలలు 3 నెలలు అట్లా కాయలు కాస్తాయి. మళ్ళీ 1.5 సంవత్సరానికి మెయిన్ క్రాప్ 6 టన్నులు 5 నుంచి 6 టన్నులు ఎకరాకైతే వస్తాయి. ఇప్పుడు తొలి పంట తీసుకుంటాము, నవంబర్లో నాటుతాము, జూన్ జూలైకి మనకి ఫస్ట్ పంట వస్తుంది. నెక్స్ట్ క్రాప్కి వెళ్ళాలంటే దీనికి ఏమైనా పర్టికులర్ టైం ఏమైనా ఉందా? ఇప్పుడు చీని అయితే గైరంగాలకు ఒక సీజన్ ఉంటుంది, సీజన్ కాయలకు ఒక సీజన్ ఉంటుంది, దానిమ్మకు కూడా అట్లా ఉంటుంది. ఏదైనా పర్టికులర్ టైం ఉందా దీనికి, అంటే వాడు పెట్టి పంటకి వెళ్ళడానికి? దీనికి అటువంటిది ఏం లేదు. మనకు మేలో తొలకరి వర్షాలు వచ్చాయంటే బర్డ్స్ వస్తాయి. బర్డ్స్ వచ్చినిచ్చి మనకు 45 రోజులకే కటింగ్ అయిపోతుంది. ఇంత చిన్న బర్డ్ వచ్చినిచ్చి మనకు 45 రోజుల్లో ఇట్లా ఫ్రూట్ తయారైపోతుంది. తొలకరి వర్షాలు వస్తానంటే పూత స్టార్ట్ అవుతుంది. అవును, స్టార్ట్ అయిన తర్వాత నెలకంతా కాయ రెడీ అయిపోతుంది. మనకి కటింగ్ అంటే ఏం చేయనక్కర్లేదు. మనకి ఎంత కొమ్మలు బాగా పెంచుకుంటే అంత క్రాప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనికి కటింగ్ చేయాలా, వాడు పెట్టాలా, ఇలాంటివి ఏంటివి లేవు. వర్షం ఎక్కువ అవుతుంది, వాడిపోతుంది, అసలు టెన్షన్ అనేది ఉండదు మనకి. అంటే మేలో తొలకరి వర్షాలు రాగానే మనకి బడ్డింగ్ వస్తుంది పూత. అవును, 45 రోజులకి ఆ పూత అనేది కాయగా రూపాంతరం చెందుతుంది. మనకి బడ్డింగ్ ఒక్కసారి వచ్చి మళ్ళీ కాయ కాసే వరకు ఉండదు. ఇప్పుడు బడ్డింగ్ వచ్చింది, ఇవి మళ్ళీ 15 రోజులకి మళ్ళీ బడ్డింగ్ వస్తుంది. 15 రోజులకు పూతలు వస్తూనే ఉంటాయి. అవునులే, వచ్చేది వస్తుంటుంది, కాయలు మనము పీకుతూనే ఉంటాం, కోస్తూనే ఉంటాం. ప్రతి 15 రోజులకి ఒకసారి మనకి వస్తుంది. ఇది ఎందుకంటే ఇంకా ఈ చిన్నకాయలు ఇప్పుడు మనకి రేట్ లేని టైంలో వచ్చినాయి అనుకో అసలు వేస్ట్ అయిపోతాం. అవునవునవును, అది ఒకసారి సంవత్సరానికి ఒక పంట అట్లా కనీసం అన్ని కాయలన్నీ ఒకేసారి వస్తాయి. ఇది అలా కాదు, మనకి ప్రతి 15 రోజులకి ఒకసారి కటింగ్ వస్తాయి కాబట్టి ఒక కటింగ్లో రేటు 10 రూపాయలు తక్కువైనా ఇంకో కటింగ్లో రేటు బాగుంటాయి. మనకి ఈ సంవత్సరం అయితే రేటు వేయడం తగ్గలేదు, ముందు సంవత్సరం కంటే కూడా ఒక 10 రూపాయలు బెటర్గానే ఉంది. మరి గోవింద్ గారు, ఇప్పుడు మొక్క అంటే కింద నుంచి పైకి పాకడానికి ఆ స్టేజ్ వరకు లద్దె పురుగు మాత్రం వస్తుందని చెప్పారు. ఇక కాయలు స్టార్ట్ అయిన తర్వాత, అంటే పూత స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది? మనకి పూత స్టార్ట్ అయిన నుంచి దీనికి హనీ మాదిరి ఒకటి జిగురు వస్తుంది. జిగురు అది తీయగా ఉంటుంది. లిల్లీ బగ్ కాదు, ఒక బంక, పేనుబంక పురుగు కాదు, అంతే ఒక దాని ప్రకృతి పరంగా వస్తుంది దానికి, అంతే. అది దాన్ని తినడానికి చీమలు వస్తాయి, ఎర్ర చీమలు. ఆ చీమలకి అయితే మనము ఆర్గానిక్ అయితే వేప నూనె కొడతాం, లేకుంటే సీతాఫలమాయలు కొడతాము. సీతాఫలమాయలు కొట్టినప్పుడు కొన్ని అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి కంటిలో పడితే చాలా ఇబ్బంది కాబట్టి మనం స్ప్రే చేసేటప్పుడు మనకి హెల్మెట్ పెట్టుకొని ఓన్లీ స్ప్రేయింగ్ చేయాలి. మన కెమికల్లో వచ్చేసి రోగోరు కొడితే మనకి సరిపోతుంది. ఇంకా రోగోరు క్లోరిపరిపాస్ 20 ECనే లీటర్కి 2 ml వేసి మనకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ చీడపీడల యాజమాన్యం గురించి చాలా బాగా చెప్పారు. ఇక దిగుబడి విషయానికి వస్తే ఒక ఎకరాకు ఎంత మనకు దిగుబడి వస్తుంది? మనకైతే ఫస్ట్ సంవత్సరము అలా ఒక 500 kgs అట్లా వస్తాయి. రెండో సంవత్సరం నుంచి 5-6 టన్నులు వస్తాయి. మూడో సంవత్సరం నుంచి మనకు 10 టన్నులు అయితే ఆశించవచ్చు. ఇట్లా మొత్తం జీవితకాలం ఎంత ఈ మొక్కకి? జీవితకాలం అంటే మనము మెయింటైన్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ చేసుకుంటే బాగా నీళ్ళు పెట్టకుండా బాగా ఎక్కువ మెయింటైన్ చేసుకున్నా అంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది.
మరి మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా మీరు సేల్ చేసుకుంటారు? ఎందుకంటే ఈ మెయిన్ కొత్త మార్కెటింగ్ పంటలకి ఏ పంటను కానీ మెయిన్ మార్కెటింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మనకైతే బయర్స్ వస్తున్నారు, తోటలోకి వచ్చి తీసుకువెళ్తున్నారు. మనకి అనుకూలంగా దగ్గరలో ఉండే ఏదైనా ఫ్రూట్స్ మార్కెట్లు ఏవైనా అక్కడ కూడా తీసుకుంటున్నారు మన కోసం. మనకు బయటకైతే విజయవాడ పోయింది, హైదరాబాద్ పోయింది, ఎమ్మిగనూరు పోయింది, అంటే చాలా ఊర్లో 4-5 ఊర్లకైతే ఈ సంవత్సరం అయితే పంపించాం. మరి పెట్టుబడి విషయానికి వస్తే ఒక ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది మీకు? మొక్కలకైతేనేమి ఈ ఫోన్లకైతేనేమి ఎన్ని ఫోన్లు అవసరమవుతాయి? మనకి యాక్చువల్గా అయితే అందరూ 500 ఫోల్సే పడతారు. మనకి ఎక్కువ ఫోల్స్ పట్టాలనే ఉద్దేశంతో 10-6 పెట్టాము. మనకు 650 ఫోన్లు అయితే పట్టాయి. ఎకరాకి 650 ఫోల్స్కి అయితే మనకి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చింది. మొక్కలకైతే 1,30,000 అయితే మనకి ఖర్చు వచ్చింది. మొక్క అప్పుడు మాకు 50 రూపాయలు అయితే పడింది. మనకి వచ్చేసి 650 ఫోన్లు అయితే నాటాము. 650 ఫోల్కి వచ్చేసి 4 మొక్కలు నాటాము. మనకి ఫోల్స్కి మొక్కలకి అంతా 2.5 లక్షల వరకు వస్తుంది. మళ్ళీ కడ్డీలు 12 mm కడ్డీలు మేము టైర్లు అయితే పెట్టాము. టైర్లు వచ్చేసి 35 రూపాయలతో తెచ్చాము. దానికి మనకు బెడ్డింగ్కి, ల్యాటర్కి, పైప్స్కి మొత్తం అంతా ఎరువులు మొత్తం అంతా 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక ఎకరాకే అంత ఖర్చు వస్తుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే. మళ్ళీ రెండో సంవత్సరం నుంచి మా 60,000 70,000 కంటే మించదు. అంతకంటే ఏదన్నా కానీ మనకి రెండో సంవత్సరం అయితే 60,000 లేకుంటే 70,000, అంతకంటే ఏం మించదు. ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది. ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుంటే అంటే జీవితాంతం హాయిగా ఉండొచ్చు రైతు అయితే. సో మీకు హైయెస్ట్ అంటే రేట్ ఎప్పుడు వెళ్ళింది? మనకి ముందు సంవత్సరం అయితే 145 రూపాయలతో విజయవాడకి అయితే పంపించాం. తోటలో నుంచే మార్కెట్కి కదా, డైరెక్ట్ తోటలో నుంచే పంపించాం 145 రూపాయలతో. మరి యావరేజ్గా ఎకరాకు ఎంత దిగుబడి తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం? యావరేజ్గా అంటే మనకు ఫస్ట్ రెండో సంవత్సరం ఇచ్చి పెట్టండి, మూడో సంవత్సరం నుంచి 8 నుంచి 10 టన్నులు అయితే ఈజీగా వస్తుంది. మినిమం ఈజీగా వస్తుంది. 8 టన్నులు వేసుకున్నాము. 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు ఈజీ వస్తుంది. ఇప్పుడు మనకి 4వ సంవత్సరం ఇప్పుడు 10 టన్నులు ఈజీగా వస్తుంది. మరి టన్ను రేటు కూడా యావరేజ్ ఒకసారి ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి రేట్లు. యావరేజ్ రేటు ఒక కేజీ 80 రూపాయలు వేసుకున్నా, కేజీ 80 కాదు అన్న, మనకి కేజీ 60 రూపాయలు 70 రూపాయలు పోయినా కానీ మనకి ఈ రైతుకైతే గిడుతుంది. సరే 60 రూపాయలు వేసుకున్నా, 60 రూపాయలు వేసుకున్నా మినిమం, అంతకంటే ఏం తగ్గదు. అంతకంటే తక్కువ ఉన్నా కానీ గిడుతుంది. ఎందుకంటే మెయిన్ స్ప్రేయింగ్ లేవు, మందులు లేవు, రోగాలను తట్టుకుంటుంది. సో 8 టన్నులు ఇంటూ 60 రూపాయలు వేసుకున్నా దాదాపు 5 లక్షల దాకా, 5 లక్షల వరకు వస్తుంది. పెట్టుబడి ఒక 1.5 లక్ష తీసేసా కూడా, అంటే ప్రతి సంవత్సరం పెట్టుబడి మనకి 60,000 70,000 కంటే మించదు అసలు. ఎందుకంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, మనం ఓన్లీ ఎరువులే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. తర్వాత యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యం అంతే. మనకి భార్యాభర్తలు ఉంటే ఒక ఎకరా అసలు ఎటువంటి కూలీలు కూడా అవసరం లేదు. ఎటువంటి కూలీలు, కాయలు మనమే తెంపుకోవచ్చు. భార్యాభర్తలు ఒక ఎకరాకి అయితే అసలు కూలీలే అవసరం లేదు వాళ్ళకి. ఎటువంటి ఒక్క కూడా అవసరం లేకుండా వేసుకోవచ్చు. మనకి ఒకవేళ ఇంటిలో మనకు సొంత పశువులు ఉంటే ఎరువులు వేసేసినామంటే అది కూడా ఖర్చు 20,000 30,000. బయట కొనే పని కూడా ఉండదు. మనకి ఈ పంట దిగుబడి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి మనకి ఎందుకంటే వేరే పంట అవసరం లేదని మళ్ళీ కొత్తగా 2 ఎకరాలు అయితే ట్రెల్లిస్ విధానంలో పెట్టాను. ట్రెల్లిస్ విధానం దీనికి తేడా ఏంటి? ఇదైతే స్తంభాలు పెట్టారు, ఇది గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. గ్యాప్ అంటే ఇప్పుడు మొక్కలు ఇదంతా ఖాళీ ప్లేస్, ఓన్లీ పోల్ చుట్టిన 4 మొక్కలు నాటాము. మొక్కలు పోటీ తత్వం ఎక్కువై మనకి కొంత మొక్క అయితే ఇబ్బంది ఉంటుంది. ఇవంతా ఖాళీ ప్లేస్లో కూడా మొక్కలన్నీ వరుస కూడా పెడతాం కాబట్టి మొక్కలు పోటీ తత్వం తక్కువై మనకి ఇంకా అధిక దిగుబడి వచ్చి మనకు ఫ్రూట్ సైజ్ కూడా ఇంకా పెరుగుతుంది. ఇవి 2,500-600 మొక్కలు వస్తాయి ఎకరాకి. అవి ట్రెల్లిస్ విధానంలో ఎకరాకే మనకు 4,500 నుంచి 5,000 మొక్కల వరకు పెడతాము. అవి మీరు చెప్పే విధానం బట్టి ట్రెల్లిస్ విధానంలో దాదాపు 5,000 మొక్క వరకు మనం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దిగుబడి కూడా అంతే వస్తుంది మనకి. అంటే ఈ పద్ధతిలో మా సాంప్రదాయ పద్ధతులు అయితే ఒక 8 టన్నులు అనుకున్నాము, అదే ట్రెల్లిస్ పద్ధతులు అయితే దాదాపు 15 టన్నుల వరకు తీసుకోవచ్చు. మనము రైతులకైతే ఆశ ఎక్కువ చెప్పము, మనం 10 టన్నులు ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 15 టన్నుల వరకు ఈజీగా వస్తుంది. అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అవి ట్రెల్లిస్ విధానంలో మనకి 2వ సంవత్సరం నుంచే 8 టన్నుల వరకు వస్తుంది. మనకి 3వ సంవత్సరం ఏంటంటే విపరీతంగా కొమ్మలు కాయలు అని ఎక్కువ వస్తూనే ఉంటాయి. దానికి మనకి 13-14 టన్నుల వరకు ఈజీగా వస్తుంది. అది
మరి ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మరి ఏ పద్ధతి అయితే బాగుంటుంది? నేనైతే ఇప్పుడు ట్రెల్లిస్ విధానంలోనే ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ టైంలో హై డెన్సిటీ మాదిరి. రోగాలు కూడా గాలి బాగా అన్నీ అంది, మొక్కలు పోటీతత్వం లేకుండా మొక్కలు అన్నీ మనకు గ్యాప్ లేకుండా ఉంటాయి కాబట్టి కాయలు కూడా సైజు అయితే బాగా వస్తాయి. ఇది మనము కొత్తగా వేసిన ట్రెల్లిస్ విధానం అండి. మనం 2 ఎకరాల విస్తీర్ణంలో వేసాము. మనకు అందరికంటే కొంత డిఫరెంట్గా పెట్టాము ట్రెల్లిస్ విధానంలో, ఎందుకంటే తక్కువ ఖర్చులు అవుతుందని. అంతా ఎల్లంగరేళ్ళు వేసి బొక్కలు వేసి అన్నీ పెడతారు. ఇది ఎన్ని అడుగుల హైట్ ఉందండి? ఇది 10 అడుగుల పోల్. ఎందుకంటే ఈ 10 అడుగుల పోలు ఫ్యూచర్లో మనం ఎల్ఈడి లైట్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఎల్ఈడి లైట్ ఎందుకంటే వేసేది మనము ఆఫ్ సీజన్లో ఒకవేళ మనం కాయలు రేటు తగ్గినా కానీ ఆఫ్ సీజన్లో మన కాయలు పండించుకోవడానికి అయితే మనం మామూలు నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ కూడా క్రాప్ అయితే కంటిన్యూ అవుతుంది ఎల్ఈడి లైట్లు వేస్తే. గోవింద్ గారు ఎన్ని పోలు పట్టాయి దీనికి కూడా? దీనికి 520 పోల్స్ పడతాయి ఎకరాకి ఇవి. అందులో అయితే 650. అది మా పేరు వస్తాయి, ఇది సపోర్ట్ పోల్స్ అన్నీ వస్తాయి కాబట్టి డిఫరెంట్గానే ఉంటుంది. ఈ ఎన్ని అడుగుల హైట్ ఉన్నాయి ఇవి కూడా? ఇవి 7 అడుగుల పోలు, ఇవి అయితే 10 అడుగుల పోలు. మనము 10 అడుగుల పోలు ఫస్ట్ 10 అడుగుల పోలు, మళ్ళీ 2 పోలు వచ్చేసి 7 అడుగులవి, మళ్ళీ వచ్చేసి 10 అడుగులు మనం పెట్టుకోవాలి. ఈ విధానం రైతుకి ఏ విధంగా లాభసాటిగా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇవి మొక్కలకు పోటీతత్వం లేకుండా 10 అడుగులు పెట్టాము, 12 మొక్కలు అయితే పెట్టాము. మనకి అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూగా అయితే పెట్టాల్సి వచ్చింది. ఇలా అన్నీ కంటిన్యూగా మొక్కలకు పోటీతత్వం అనేది అసలు ఉండదు. దీనికి ఎంత ఖర్చు అయింది? దీనికి 8 లక్షలు అబోవ్ అయితే తక్కువ అయితే కాదు. ఎకరాకి 8 లక్షలు. ఎందుకంటే మనకి 8 గేజ్ మైకాన్ 8 గేజ్ వైర్ వేసాము. ఇవి రేటు 20 mm రాడ్. ఇది మనకి ఇది లేబర్స్ అంతా వచ్చేసి కొంత కాస్ట్ ఎక్కువైతే పడుతుంది. మరి ఒకసారి పెట్టుబడి పెడితే మనకి భవిష్యత్తులో మంచి ఆదాయం. ఇది ఎక్కువ మనకి మొక్కలు అటు సైడ్ ఇటు సైడ్ మనం కట్టుకున్నామంటే చాలా మొక్కలకు పోటీతత్వం లేకుండా ఏపుగా పెరిగి మనకి సైజు కూడా ఎక్కువ రావడానికి, కాపు ఎక్కువ రావడానికి కూడా. దీంట్లో ఎన్ని మొక్కలు నాటారు మీరు? దీంట్లో 4500 నుంచి 5000 వరకు పడింది. మేమైతే 4800 అయితే పడ్డాయి దీనికి. ఇదండి రైతు గోవింద్ రెడ్డి గారు వచ్చేసి మొదటిసారిగా అయితే ఒక 2.5 ఎకరంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఒక 2-3 ఏళ్ళు ఆలోచించాడు. తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఇక మార్కెటింగ్ బాగుందని తెలుసుకుని మరి ఈ పక్కనే అనుకుని 2 ఎకరాల పొలంలో, తనకున్న 2 ఎకరాల పొలంలో ఈ ట్రెల్లిస్ విధానంలో ఇంకొక 2 ఎకరాలు అయితే పెట్టడం జరిగింది. మరి డ్రాగన్ ఫ్రూట్ సాగు అలాగే యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా సవివరంగా తెలియజేశారు గోవింద్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే.